ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. ఎన్ని తప్పులు పట్టొచ్చండి, ఎన్నైనా పెట్టొచ్చు. ఆ! దేవుడు మన హృదయంలో ఉంటే ఎన్నైనా తప్పులు పట్టొచ్చు. కాబట్టి సరిచేసుకునే మనసు వారికి ఉండదు. చూడండి, మళ్ళీ ఒక వీడియో కూడా మన విజయప్రసాద్ రెడ్డి గారిది చూద్దాం. దశలో ఉందువు అని. కాబట్టి దేవదూతలకి యేసుక్రీస్తు రక్తం అవసరం లేదు. అలాగే పాపములో మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో, పాపముతో మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా యేసు ప్రభు రక్తం పనికిరాదు. ఇప్పుడు చూసారా, పాపముతో చనిపోయిన వారు లేదా పాపముతో మృతి పొందిన వారికి యేసు ప్రభు రక్తం వర్తించదు అని చెప్తున్నారు. మరి చూడండి, విన్నాను ఇంకొకసారి. అలాగే పాపములో మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో, పాపముతో మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా యేసు ప్రభు రక్తం పనికిరాదు. ఇప్పుడున్నా సరే, ఎవరిలో అయితే ఆ మనస్సాక్షి, పాపపు ఒప్పుకోలు మనస్సాక్షి కనబడుతుందో రోమాపత్రికలో చెప్పినట్టు అది దైవ. చూడండి, పాపములో చనిపోయిన వారికి యేసుక్రీస్తు రక్తము వర్తించదు లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళదు అన్న మాట చెప్పారు. యేసు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చారండి? యేసు ప్రభుల వారు ఒకే ఒక మాట అంటున్నారు, వినండి. నేను పాపులను రక్షించడానికి వచ్చి తిని. ఎలా రక్షిస్తాడండి? ఆయన ప్రాణం పెట్టడం వలన, ఆయన మాటల వల్లనే కదా రక్షించబడము. మరి ఆయన రక్షించడానికి వచ్చాడు కదా. పాపులను రక్షించడానికి వచ్చారా, నిన్ను రక్షించడానికి వచ్చారా? నువ్వు నీతిమంతుడు అనుకోండి, నిన్ను రక్షించడానికి వచ్చారా, నేను పాపిని అనుకోండి. మరి ఆయన చెప్తుంది ఎవరికి? నీకంటున్నాడా నాకా? నీకే చెప్తున్నాడు. ఏమని అంటే, నేను పాపలను రక్షించడానికి వచ్చినానయ్యా, నువ్వు నీతిమంతుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు నీతిగా ఉండు. కానీ నేను రక్షించడానికి ఎవరికి వచ్చాను? పాపము చేసేవాడు రక్షింపబడ్డాడు కాబట్టి వాన్నే, పాపిని రక్షించడానికి వచ్చినా అని చెప్తున్నాడు ఆయన. బాగా చదవండి బ్రదర్. చదువుతాను, చదివారు, వీళ్ళు చేయరు అని చెప్తారు కదా. ఇవన్నీ మీకు వర్తించవా? మీరు బ్రదర్ ఎప్పుడు ఆగుతారో అప్పటిదాకా మీ వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు సత్యంని మీరు చాలా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర సత్యం ఉందని చాలామంది ఇచ్చేస్తున్నారు కదా, మిమ్మల్ని వెంబడిస్తున్నారు కదా. కాబట్టి ఇది మీరు ఎంత మాత్రం కరెక్ట్ కాదు, సరి చేసుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ హృదయంలో దేవుడు ఉంటే ఇలాంటి వాక్యాలు రావు బ్రదర్. కాబట్టి మీరు అన్నిట్లో తప్పులో విరుక్కుపోతున్నారు. నేను ఎన్నో వీడియో మీ మీద చేశాను, ఒక్కరానికి కూడా రిప్లై లేదు. మీరంతా చేస్తే ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉన్నా వారు పెట్టవచ్చు. ఓకేనా? ఇది నాది కరెక్ట్ కాదని చెప్పొచ్చు. అందరికీ వందనాలు. గ్రహించండి.